టైటానిక్ ఈ ఓడ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ నౌకా ప్రమాదం జరిగి 100 ఏళ్ల పైనే అవుతున్నా ఇప్పటికీ ఈ నౌకని గుర్తు చేసుకుంటారు. అంతగా మానవ జీవితాన్ని టైటానిక్ దుర్ఘటన ప్రభావితం చేసింది. 1912 ఏప్రిల్ 10న ఈ నౌక ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ నుండి న్యూయార్క్కి బయలుదేరింది. బట్ మార్గ మధ్యలోనే ఈ నౌక ఘోర ప్రమాదానికి గురైంది. ఈ నౌక ప్రమాదంలో 1500 మంది దాకా మరణించారు. వీరిలో చిన్న చిన్న కార్మికుల నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే. ఈ ప్రమాదానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఈ నౌకా ప్రమాదం మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి ఈ విషాదం గురించి కొత్త విషయాలు కనిపెడుతూనే ఉన్నారు. ఆ రోజుల్లో అంత టెక్నాలజీ అందుబాటులో లేదు. దీంతో అప్పట్లో ఈ నౌక గురించి ఎక్కువ పరిశోధనలు చేయలేకపోయారు. కానీ ఈ రోజుల్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో అసలు ఆ విషాద రాత్రి ఏం జరిగిందో శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. ఈ నౌక 1912లో సముద్రంలో మునిగిపోతే ఈ నౌకను సముద్ర పడుగున ఎక్కడుందో కనిపెట్టడానికి 73 సంవత్సరాల సమయం పట్టింది. అసలు ఈ 73 సంవత్సరాలు ఏం జరిగింది, నౌకను కనిపెట్టడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది, 1912 నుండి 1985 వరకు జరిగిన సంఘటనలు ఏంటి, అలాగే శాస్త్రవేత్తలు ఈ నౌకపై పరిశోధనలు చేసి కనుగొన్న విషయాలేంటి, అలాగే ఇంకెన్ని సంవత్సరాలలో ఈ నౌక మాయమైపోతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. టైటానిక్ నౌక ఏ కంపెనీకి చెందింది? ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్స్లో తెలపండి. దీనికి సమాధానం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. అది 1912 ఏప్రిల్ 10 ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుండి టైటానిక్ నౌక బయలుదేరింది. ఆ రోజుల్లో ఈ నౌక విపరీతమైన క్రేజ్ని సంపాదించుకుంది. దీంతో చాలామంది ఈ నౌకా ప్రయాణానికి టికెట్లు కొనుక్కున్నారు. వీరిలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. అలా ఆ రోజు ప్రయాణం మొదలైంది. మొత్తం నౌకలో ప్రయాణికులు అలాగే సిబ్బంది కలిపి 2240 మంది ఉన్నారు. బట్ వీరిలో ఎవరు ఊహించి కూడా ఉండరు ఈ నౌక ఎప్పటికీ న్యూయార్క్కి చేరుకోలేదని. అలా 4 రోజుల ప్రయాణం గడిచిపోయింది. 4వ రోజు రాత్రి అంటే 1912 ఏప్రిల్ 14న ఈ నౌక ప్రయాణిస్తూ ఉంది. ఆ సమయంలో నౌక ఎదురుగా పెద్ద మంచు పర్వతం ఉంది. ఆ చీకట్లో దాన్ని ఎవరూ చూడలేకపోయారు. ఆ మంచు పర్వతాన్ని ఢీకొట్టడానికి 30 సెకండ్ల ముందు మాత్రమే సిబ్బంది మంచు పర్వతాన్ని గుర్తించారు. వెంటనే నౌకను పక్కకు మళ్లించి ఇంజన్లు ఆపేసినా అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏప్రిల్ 14 రాత్రి 11:45 ఘోర ప్రమాదం జరిగింది. అలా వేగంగా నీరు లోపలికి రావడం మొదలైంది. దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ నౌకలో కేవలం 16 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. కేవలం 700 మంది మాత్రమే లైఫ్ బోట్స్లోకి ఎక్కారు. మిగిలిన వారంతా నౌకలోనే మిగిలిపోయారు. కొంతమంది నీటిలో లైఫ్ జాకెట్స్ సాయంతో తేలుతున్నారు. కెప్టెన్ సహాయం కోసం దగ్గరలో ఉన్న నౌకలకు డిస్ట్రెస్ కాల్ పంపించారు. కానీ ఆ సమయంలో దగ్గరలో ఉన్న నౌక రేడియో సిస్టమ్ ఆఫ్లో ఉంది. దీంతో వారికి సమాచారం అందలేదు. టైటానిక్కి 4 గంటల ప్రయాణం దూరంలో ఉన్న RMS కార్పాథియా అనే నౌక సమాచారం అందుకొని బయలుదేరింది. బట్ ఇది చాలా దూరంలో ఉంది. అలాగే ఈ నౌక గంటకి 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. దీంతో ఈ నౌకను చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. సరిగ్గా ప్రమాదం జరిగిన 2 గంటల 14 నిమిషాల తర్వాత అంటే ఏప్రిల్ 15, 1912 అర్ధరాత్రి 2:30కి టైటానిక్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. షిప్లో ఉన్నవారంతా షిప్తో పాటు మునిగిపోయారు. నీటిలో ఉన్నవారంతా నీటి చల్లదనానికి చనిపోయారు. ఉదయం 4 గంటలకు RMS కార్పాథియన్ నౌక ఘటనా స్థలానికి చేరుకుంది. కార్పాథియన్ నౌక అక్కడికి చేరుకొని బతుకున్న వారందరినీ రక్షించారు. అలాగే కొంతమంది చనిపోయిన వారి బాడీస్ని కలెక్ట్ చేసుకున్నారు. 1500 మంది దాకా ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రమాదం సముద్రంలో జరిగిన ఘోర ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోయింది. టైటానిక్ నుండి డిస్ట్రెస్ కాల్ వచ్చిన లొకేషన్లోనే టైటానిక్ మునిగిపోయిందని మొదట అందరూ అనుకున్నారు. లైఫ్ బోట్స్ ఎక్కడున్నాయో ఆ ప్రాంతంలోనే సముద్ర పడుగున టైటానిక్ ఉండొచ్చని అనుకున్నారు. బట్ ఇది సైంటిస్ట్ చేసిన పెద్ద తప్పు. దీనివల్ల టైటానిక్ని కనిపెట్టడం చాలా కష్టంగా మారింది. అలాగే ఎన్నో దశాబ్దాల సమయం పట్టింది. అంతేకాదు ఈ నౌకను కనిపెట్టడం చాలామంది పరిశోధకుల మధ్య ఒక పోటీగా కూడా సాగింది. ప్రతి ఒక్కరూ వారే మొదట టైటానిక్ని కనిపెట్టాలని ఎన్నో పరిశోధనలు చేశారు. ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలను వాడారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సర్చ్ ఆపరేషన్ గురించి తెలుసుకోవాలంటే టైటానిక్ మునిగిపోయిన రోజులకు వెళ్ళాలి. టైటానిక్ మునిగిపోయిన తర్వాత టైటానిక్ లాస్ట్ లొకేషన్ తెలియడంతో అందరూ సుమారు 4 కిలోమీటర్ల లోతులో సముద్ర పడుగున ఉన్న టైటానిక్ వ్రెక్ని బయటికి ఎలా తీయాలి అని ఆలోచించారు. అంత లోతులో పావు వంతు లోతుకు కూడా డైవర్స్ వెళ్ళలేరు. 1912లో టెక్నాలజీ కూడా ఏమాత్రం లేదు. కేవలం రేడియో టెక్నాలజీ మాత్రమే ఉంది. టైటానిక్ని బయటికి తీయడానికి చాలా వింత వింత ఆలోచనలు చేశారు. బట్ ఇవన్నీ కొట్టిపారేశారు. పైగా ఆ రోజుల్లో వ్రెక్ ఎలా ఉందో కనిపెట్టే టెక్నాలజీ కూడా లేదు. చాలామంది ఈ ఇష్యూని లైట్గా తీసుకున్నారు. దీంతో ఈ టెక్నాలజీ రావడానికి 40 సంవత్సరాలు అలాగే 2 ప్రపంచ యుద్ధాల సమయం పట్టింది. 1940s, 1950స్లో సబ్మెరైన్స్ అలాగే సోనార్ టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయి.
దీంతో టైటానిక్ యొక్క చివరి లొకేషన్లో వ్రెక్ కోసం మొదటి అఫీషియల్ ఎక్స్పెడిషన్ మొదలవడానికి 40 సంవత్సరాల సమయం పట్టింది. 1953లో ఇంగ్లాండ్కి చెందిన సాల్వేజ్ కంపెనీ ఓనర్ అయిన రిట్సన్ బీజ్లీ అనే వ్యాపారవేత్త టైటానిక్ని కనిపెట్టడంలో తన అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఈ కనిపించే ప్రదేశం నుండే టైటానిక్ మునిగిపోయే ముందు డిస్ట్రెస్ కాల్ పంపించింది. ఈ మెసేజ్ సరిగ్గా న్యూయార్క్ టైం 10:30కి టైటానిక్కి పంపించారు. ఈ లొకేషన్ కోఆర్డినేట్స్ తెలిసినప్పటికీ సర్చ్ ఏరియా దానికంటే కొంచెం పెద్దగానే ఉండాలి. షిప్ మునిగిపోయే 2 గంటల ముందు డిస్ట్రెస్ కాల్ వచ్చింది. ఈ 2 గంటల సమయంలో షిప్ డ్రిఫ్ట్ అయి ఉండొచ్చు. అలాగే ఓషన్ కరెంట్స్ వల్ల నౌక ఏదో ఒక వైపు పుష్ అయ్యే అవకాశం ఉంది. దీంతో షిప్ లొకేషన్ నుండి మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సముద్రం ఎంతో విశాలమైనది. అంతటి విశాల మహాసముద్రంలో ఒక చిన్న పాయింట్ లొకేషన్లో ఉన్న నౌకను, అది కూడా కటికి చీకటిలో కనిపెట్టడం అసాధ్యం. దీంతో రిట్సన్ సోనార్ అలాగే డైనమైట్ని యూజ్ చేయాలని అనుకున్నారు. పేలుడు పదార్థాలను ఈ టైటానిక్ నుండి వచ్చిన చివరి లొకేషన్లో డ్రాప్ చేశారు. అవి పేలడం ద్వారా సౌండ్ ఎకోస్ వస్తాయి. ఇవి ఓషన్ ఫ్లోర్కి తగిలి రిఫ్లెక్ట్ అయినప్పుడు సోనార్ డివైస్ వీటిని ట్రాక్ చేస్తుంది. వీటిని సోనార్ ద్వారా ట్రాక్ చేసి ఓషన్ యొక్క ఫ్లోర్ని మ్యాప్ చేశారు. దీనివల్ల షిప్ కూడా ట్రాక్ అవుతుందని బీజ్లీ అనుకున్నాడు. బట్ ఇది అంత యాక్యురేట్ టెక్నాలజీ కాదు. ఇది సోనార్ టెక్నాలజీ యొక్క ఎర్లీ వర్షన్. ఈ మెథడ్లో యాక్యురసీ లేకపోవడంతో బీజ్లీకి ఎలాంటి అదృష్టం కలిసి రాలేదు. ఈ ఎక్స్పెడిషన్ వల్ల ఎలాంటి రిజల్ట్ రాలేదు. అలా మొదటి ఎక్స్పెడిషన్ తర్వాత మరో 20 సంవత్సరాలు గడిచిపోయాయి. 20 సంవత్సరాల తర్వాత రాబర్ట్ బలార్డ్ అనే ఓషనోగ్రాఫర్ టైటానిక్ని కనిపెట్టాలని అనుకున్నాడు. 1977లో వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్స్టిట్యూషన్ ఓషన్ ఫ్లోర్ని మ్యాప్ చేయడానికి ఒక కొత్త సర్వే ఎక్విప్మెంట్ని తయారు చేసింది. ఈ ఎక్విప్మెంట్ని టెస్ట్ చేసే బాధ్యత కంపెనీ రాబర్ట్ బలార్డ్కి ఇచ్చింది. బట్ ఇతని ఆలోచన ఈ ఎక్విప్మెంట్ టెస్టింగ్ టైటానిక్ని కనిపెట్టడానికి వాడాలని. ఈ మిషన్లో భాగంగా షిప్ మధ్యలో ఒక హోల్ లాగా ఉంటుంది. ఈ హోల్ ద్వారా ఒక పైప్ని కిందకు పంపిస్తారు. ఈ పైప్ ఓషన్ ఫ్లోర్ పై వరకు స్ట్రెచ్ అయి ఉంటుంది. ఈ పైప్కి చివర సోనార్ మషిన్ అలాగే కెమెరాస్ అటాచ్ అయి ఉంటాయి. ఈ షిప్ ఒకవేళ టైటానిక్ మీద నుండి వెళ్తే టైటానిక్ని కనిపెట్టే అవకాశం ఉంది. దీంతో ఈ నిరీక్షణతోనే బలార్డ్ మిషన్ని ప్రారంభించారు. కొన్ని టెస్టులతో ఎక్స్పెడిషన్ మొదలైంది. బట్ మొదట్లోనే మిషన్ ఫెయిల్ అయింది. ఈ పైప్ పగిలిపోయింది. కొన్ని వేల అడుగుల పొడవు పైప్ అలాగే సోనార్ మెషిన్ కెమెరాస్ మొత్తం సముద్రంలో క్రాష్ అయిపోయాయి. దీంతో అర్ధాంతరంగా మొదలవ్వక ముందే మిషన్ ఆగిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన వల్ల రాబర్ట్ తీవ్ర నిరాశతో కాస్ట్లీ ఎక్విప్మెంట్ లేకుండానే అలాగే టైటానిక్ గురించి ఎలాంటి సమాచారం లేకుండా ఇన్స్టిట్యూషన్కి తిరిగి వచ్చాడు. అలా ఈ సెకండ్ ఎక్స్పెడిషన్ తర్వాత మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత సంవత్సరాలలో టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అండర్ వాటర్ సర్చ్ చేయగలిగే టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయి. బట్ ఈ సర్చ్ ఆపరేషన్స్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఈ సర్చ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అలా టైటానిక్ కోసం సర్చ్ ఆగిపోయింది. అలా ఆగిపోయిన సర్చ్కి మళ్ళీ ఊపిరి పోశాడు జాక్ గ్రిమ్. ఇతను ఒక బడా చమురు వ్యాపారవేత్త. ఇతనికి కూడా ఎక్స్పెడిషన్స్ అంటే ఇష్టం. ఇంతకుముందు అనేక ఎక్స్పెడిషన్స్ ఈయన చేశాడు. దీంతో జాక్ గ్రిమ్ టైటానిక్ యొక్క మిస్టరీని సాల్వ్ చేయాలని అనుకున్నాడు. ఈయన దగ్గర బాగా డబ్బు ఉన్నప్పటికీ మిషన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ లేదు. అలాగే ఇతనికి ఓషన్ గురించి నాలెడ్జ్ కూడా లేదు. దీంతో ఈయనకు టెక్నాలజీ అలాగే మిషన్ చేయడానికి క్రూ కావాలి. దీనికోసం ఇతను న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ జియోగ్రఫీకి $3 లక్షల డబ్బు డొనేట్ చేశాడు. దానికి ప్రతిగా యూనివర్సిటీ ఇతనికి ఎక్విప్మెంట్ని అలాగే మిషన్ కోసం క్రూని ఇచ్చింది. దీంతో ఈయనతో పాటు ప్రముఖ సైంటిస్ట్ అయిన డాక్టర్ విలియం అలాగే డాక్టర్ ఫ్రెడ్ జాయిన్ అయ్యారు. ఈ ఎక్స్పెడిషన్ సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. అలా 1980లో మిషన్ స్టార్ట్ అయింది. ఈ ఎక్స్పెడిషన్లో ఒక సోనార్ మెషిన్ని ఒక కేబుల్తో కనెక్ట్ చేసి ఓషన్ ఫ్లోర్కి కొంచెం పైన తీసుకువెళ్తారు. ఈ సోనార్ మిషన్ ఒకేసారి పెద్ద ఏరియాని మ్యాప్ చేస్తుంది. ఓషన్ ఫ్లోర్ మీద ఏదైనా వింతగా పదార్థం అనిపిస్తే మిషన్కి అటాచ్ అయి ఉన్న మ్యాగ్నెటోమీటర్ అది మ్యాన్మేడ్ వస్తువా లేక ఏదైనా న్యాచురల్ ఆబ్జెక్టా అని డిటెక్ట్ చేస్తుంది. వీటితో పాటు ఓషన్ ఫ్లోర్ మీద ట్రాన్స్పాండర్స్ని ప్లేస్ చేస్తారు. ఈ ట్రాన్స్పాండర్స్ సోనార్ మెషిన్ని ట్రాక్ చేస్తుంది. దీంతో ఏ లొకేషన్లో ఏం ట్రాక్ అయిందో డేటా కూడా ఉంటుంది. అలా సర్చ్ మిషన్ మొదలైంది. బట్ టైటానిక్ నుండి డిస్ట్రెస్ కాల్ వచ్చిన లొకేషన్ చుట్టూ ఎంత సెర్చ్ చేసినా ఏమీ దొరకలేదు. దీంతో సైంటిస్ట్స్కి అసలు ఈ లొకేషన్ కోఆర్డినేట్స్ మీదే డౌట్ వచ్చింది. దీంతో ఈ విషయంపై స్టడీ చేసినప్పుడు వారు వేరే విషయాన్ని కనుగొన్నారు. టైటానిక్ నుండి వచ్చిన లొకేషన్ కోఆర్డినేట్స్ ఇక్కడ ఉన్న నిజానికి కార్పాథియా నౌక లైఫ్ బోట్స్లోని సర్వైవర్స్ని ఇక్కడ పిక్ చేసుకుంది. దీంతో ఈ లొకేషన్ కోఆర్డినేట్స్ లొకేషన్ నుండి చాలా దూరంగా ఉంది. ఓషన్ డ్రిఫ్ట్ వల్ల లైఫ్ బోట్స్ మూవ్ అయ్యి ఉండొచ్చు. బట్ అలా అని ఇంత దూరం మూవ్ అయ్యే అవకాశం లేదు. దీంతో ఈ ఇనీషియల్ కోఆర్డినేట్స్ని వైర్లెస్ ఆపరేటర్ తప్పుగా చెప్పాడని సైంటిస్ట్ అనుకున్నారు. ఈ దారిలోనే యాక్చువల్ లొకేషన్ కోఆర్డినేట్స్ ఎక్కడో ఉండొచ్చని, అందుకే కార్పాథియా నౌక అంత త్వరగా సర్వైవర్స్ని పిక్ చేసుకోగలిగిందని భావించారు. దీంతో టైటానిక్ ఎక్కడ ఉండొచ్చు అనే ఒక కొత్త సర్చ్ ఏరియాని సైంటిస్ట్ తయారు చేశారు. ఈ 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడైనా టైటానిక్ ఉండొచ్చు. దీంతో ఈ కొత్త ఏరియాలో మళ్ళీ సర్చ్ ఆపరేషన్ చేయాలి.
దీనికోసం క్రూ మూవింగ్ లాన్ సోనార్ మెథడ్ని యూజ్ చేశారు. ఈ మెథడ్లో సిస్టమేటిక్గా ఏరియా అంతా లైన్స్ లాగా సర్చ్ చేస్తారు. ఏదైనా వింతగా అనిపించిన వెంటనే ఆ పాయింట్ని నోట్ చేసుకుంటారు. బట్ ఇక్కడే వారికి మరొక సమస్య వచ్చింది. మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేసే మ్యాగ్నెటోమీటర్ విరిగిపోయింది. దానికి తోడు ప్రకృతి కూడా ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ మిషన్ని చేపట్టాలి అనే దృఢ సంకల్పంతో క్రూ ముందుకు వెళ్ళారు. అలా మరిన్ని లొకేషన్స్ని మార్క్ చేసుకుంటూ వెళ్ళారు. అలా ప్రతిసారి ఈ పాయింట్స్ని నోట్ చేసినప్పుడల్లా క్రూలో ఎగ్జైట్మెంట్ బాగా పెరిగింది. చివరికి సర్చ్ ఏరియా మొత్తంలో 14 పాయింట్స్ని మార్క్ చేశారు. వీటిలో ఏదో ఒకటి టైటానిక్ అయి ఉంటుందని జాక్ గ్రిమ్ భావించాడు. బట్ వాటిని ప్రూవ్ చేయడానికి అతనికి అవకాశం రాలేదు. షిప్కి అలాగే ఎక్విప్మెంట్కి లీజ్ అయిపోవడంతో జాక్ మిషన్ని ముగించుకొని ఇంటికి రావాల్సి వచ్చింది. అయినప్పటికీ గ్రిమ్ టైటానిక్ని కనిపెట్టే ఆలోచనలు వదులుకోలేదు. దీంతో ఆ తర్వాతి సంవత్సరం గ్రిమ్ తన సెకండ్ ఎక్స్పెడిషన్ మిషన్ని ప్రారంభించాడు. సైంటిస్ట్ అలాగే గ్రిమ్ కలిసి మరింత అడ్వాన్స్డ్ సోనార్ డివైస్తో ఎక్స్పెడిషన్ మొదలుపెట్టారు. ఈ డివైస్తో ఆ 14 లొకేషన్స్ని స్కాన్ చేశారు. ఒకటిగా లొకేషన్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒక్కొక్కటిగా ఇవి న్యాచురల్ ఆబ్జెక్ట్స్ అని నిర్ధారిస్తూ ఉన్నారు. అలా 13 లొకేషన్స్లో ఎక్స్పెడిషన్ పూర్తయింది. దీంతో ఇది సక్సెస్ అవ్వదని మిషన్ని ఆపేద్దామని అనుకున్నారు. అయినప్పటికీ చివరిసారి ప్రయత్నంగా వీడియో ఫుటేజ్ని వాడదాం అనుకున్నారు. కెమెరాని ఓషన్ ఫ్లోర్ మీద ఆ లొకేషన్లో మూవ్ చేసి తర్వాత కెమెరాని పైకి తీసి ఫుటేజెస్ని చెక్ చేస్తారు. అలా ఆ లాస్ట్ పాయింట్లో కెమెరా తీసిన ఫుటేజ్ని చెక్ చేస్తే అది కొంచెం వింతగా అనిపించింది. అది చూడటానికి ఒక నౌక ప్రొపెల్లర్ లాగా అనిపించింది. దీంతో గ్రిమ్ వారు సాధించారని, టైటానిక్ యొక్క భాగాన్ని కనిపెట్టారని అనుకున్నాడు. బట్ మరోసారి టైం అయిపోవడంతో దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేయకుండానే మళ్ళీ మిషన్ని ముగించుకొని తిరిగి వచ్చారు. విజయం దాదాపు సాధించామని గ్రిమ్ అనుకున్నాడు. దీంతో 1983లో మూడవసారి మళ్ళీ ఎక్స్పెడిషన్ మొదలుపెట్టారు. బట్ ఈసారి ఎంత సెర్చ్ చేసినా ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ కనిపించలేదు. అది ప్రొపెల్లరా లేక ఏదైనా రాకా అని చాలామంది సందేహించారు. ఆఖరికి ఆ ఇద్దరు సైంటిస్టులు కూడా. గ్రిమ్ ఎంత వెతికినా ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ కనిపించలేదు. ఒక పక్క జాక్ ఎక్స్పెడిషన్స్తో బిజీగా ఉంటే మరోపక్క రాబర్ట్ బలాడ్ ఇదంతా గమనిస్తూ తన మొదటి మిషన్ గురించి బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ బలాడ్కి కూడా టైటానిక్ని కనిపెట్టాలన్న ఆలోచన వదులుకోలేదు. బట్ గ్రిమ్ లాగా బలాడ్ దగ్గర అంత డబ్బు లేదు. బట్ తనకున్న అడ్వాంటేజ్ తనకుంది. అదే యుఎస్ నేవీతో టైస్ కలిగి ఉండటం. ఇతను యుఎస్ నేవీలో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. రాబర్ట్ బలాడ్ టైటానిక్ని కనిపెట్టడానికి ఒక సబ్మెర్సిబుల్ తయారు చేసే ప్రపోజల్ని యుఎస్ నేవీ ముందు పెట్టాడు. యుఎస్ నేవీ టైటానిక్ గురించి పెద్దగా ఇంట్రెస్టెడ్గా లేకపోయినప్పటికీ సబ్మెర్సిబుల్ గురించి ఇంట్రెస్ట్ చూపించారు. దీని వెనుక కూడా వారి స్వార్థం ఒకటి ఉంది. దీంతో యుఎస్ నేవీ బలాడ్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం యుఎస్ ఇతనికి ఎక్స్పెడిషన్కి అలాగే సబ్మెర్సిబుల్ తయారు చేయడానికి ఫండింగ్ చేస్తుంది. బట్ బలాడ్ మొదట వారి పని చేసి పెట్టాలి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ మిషన్. ఆ తర్వాతే టైటానిక్ ఎక్స్పెడిషన్ చేయాలి. దీంతో బలాడ్ ఈ డీల్కి ఒప్పుకున్నాడు. దీంతో బలాడ్ వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్స్టిట్యూషన్తో కలిసి ఆర్గో అనే ఒక సబ్మర్సిబుల్ తయారు చేశాడు. డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ ఆర్గో కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది ఒక స్లెడ్జ్ లాగా ఉంటుంది. ఈ మిషన్ని పైన షిప్ నుండి కంట్రోల్ చేస్తారు. అలాగే ఈ మిషన్ షిప్తో ఒక పొడవైన కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మిషన్ని పైన షిప్స్ నుండే పైలటింగ్ కూడా చేస్తారు. ఈ స్లెడ్జ్కి సోనార్ స్కానర్స్ అలాగే కెమెరాస్ ఉంటాయి. ఈ కెమెరాస్ సాయంతో లైవ్గా విజువల్స్ని షిప్ నుండి చూడొచ్చు. ఇదే దీనికున్న ప్రత్యేకత. ఇక యుఎస్ నేవీ రాబర్ట్ బలాడ్కి అప్పగించిన పని విషయానికి వస్తే యుఎస్ నేవీకి చెందిన 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ కోల్డ్ వార్ సమయంలో సముద్రంలో మునిగిపోయాయి. వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేయడమే బలాడ్కి ఇచ్చిన పని. బట్ ఈ ఇన్వెస్టిగేషన్ గురించి రష్యాకి తెలియకూడదని అమెరికా అనుకుంది. దీంతో 1984లో రాబర్ట్ బలాడ్ ఈ మిషన్కి నియమించబడ్డాడు. ఈ మిషన్ బయటకి టైటానిక్ సర్చ్ మిషన్. బట్ నిజానికి అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్స్ వ్రెక్ని మ్యాప్ చేయడం బలాడ్ పని. అలా ఎక్స్పెడిషన్ మొదలుపెట్టి రాబర్ట్ బలాడ్ 2 సబ్మెరైన్స్ వ్రెక్ సైట్స్ని స్టడీ చేశాడు. ఈ స్టడీలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అతను తెలుసుకున్నాడు. ఈ 2 సైట్స్లో సబ్మెరైన్ ఓషన్ ఫ్లోర్ దగ్గర ఢీకొట్టినప్పుడు అక్కడ ఆ సబ్మెరైన్ బ్రేక్ అయ్యి డెబ్రీ ఫీల్డ్ ఏర్పడింది. శకలాలని చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కొంత దూరానికి విస్తరించాయి. పెద్ద పెద్ద శకలాలు సబ్మెరైన్కి దగ్గరలో పడ్డాయి. అలాగే చిన్న చిన్న శకలాలు, తక్కువ బరువున్న శకలాలు దూరంగా పడ్డాయి. దీంతో బలాడ్ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. టైటానిక్ షిప్ కోసం వెతికి చాలామంది కనిపెట్టలేకపోయారు. ఒకవేళ డెబ్రీ ఫీల్డ్ని కనిపెడితే ఆ డెబ్రీ ఫీల్డ్ని ఫాలో అయ్యి ఆటోమేటిక్గా షిప్ని కనిపెట్టచ్చు. ఈ ఆలోచనే ఈ మిషన్ మొత్తాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. బట్ ఎన్ని ఆలోచనలు చేసినా టైటానిక్ సర్చ్ చేయడానికి ముందు తను యుఎస్ అప్పగించిన పని పూర్తి చేయాలి. దీంతో సమయంతో పోటీ పడాలి రాబర్ట్ బలాడ్. లక్కీగా 1985లో అతనికి ఒక బ్రేక్ దొరికింది. 1985లో యుఎస్ టైటానిక్ ఎక్స్పెడిషన్ చేయడానికి చిన్న బ్రేక్ ఇచ్చింది. తనకు తక్కువ టైం ఉందని తెలిసి బలాడ్ మరొక కంపెనీని సంప్రదించాడు. బలాడ్ ఒక ప్లాన్ చేశాడు. ఈ సర్చ్ని 2 భాగాలుగా చేయాలని అనుకున్నాడు. దీంతో ఫ్రెంచ్ కంపెనీ ఐఫార్మర్తో డీల్ చేసుకున్నాడు. ముందుగా ఈ కంపెనీ ఫస్ట్ ఫేజ్లో సోనార్ సాయంతో ఈ ఏరియా అంతా మ్యాప్ చేస్తుంది.
ఇందులో ఇంట్రెస్టింగ్గా అనిపించిన ప్లేసెస్ని మార్క్ చేస్తారు. ఆ తర్వాత రాబర్ట్ బలర్డ్ ఫస్ట్ ఫేజ్లో మార్క్ చేసిన ఆ లిమిటెడ్ ప్లేసెస్లోనే సెర్చ్ చేస్తాడు. ఇలా చేసి బలర్డ్ టైం సేవ్ చేయాలని అనుకున్నాడు. బట్ బలర్డ్ సెకండ్ ఫేజ్ మొదలు పెట్టేటప్పటికి ఈ కంపెనీ సోనార్తో సెర్చ్ చేసినా ఏమీ దొరకలేదు. ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్పాట్స్ని కనిపెట్టలేదు. దీంతో మరొక ఫెయిల్డ్ మిషన్ అవుతుందేమో అని రాబర్ట్ బలర్డ్ భయపడ్డాడు. తన ముందు కేవలం 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఏదైనా కనిపెట్టినా కనిపెట్టకపోయినా తిరిగి యుఎస్ వెళ్ళాలి. దీంతో ఉన్న తక్కువ సమయాన్ని ఉపయోగకరంగా చేయడానికి రాబర్ట్ బలర్డ్ తాను డెబ్రీ ఫీల్డ్ గురించి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక ప్లాన్ రెడీ చేశాడు. టైటానిక్ మునిగిపోయిన రాత్రి సముద్రంలో సౌత్ డైరెక్షన్లో ఒక ఓషన్ కరెంట్ ఏర్పడింది. దీంతో చిన్న చిన్న పీసెస్ సౌత్ వైపుకు డ్రిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో డెబ్రీ ఫీల్డ్ ఎంత పెద్దగా ఉండొచ్చు అని ఒక అంచనా వేశాడు. అలా ఆ ఏరియా అంతా సర్చ్ చేయకుండా కేవలం ఈ ఫీల్డ్ స్పేస్లో నుండి పాస్ అయ్యే విధంగా ప్లాన్ చేశాడు. దీనివల్ల టైం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్కువ ఏరియాను కూడా సర్చ్ చేయొచ్చు. అంతేకాదు రాబర్ట్ బలర్డ్ సోనార్ కంటే ఎక్కువ కెమెరా లైవ్ వీడియో మీదనే ఆధారపడ్డాడు. దీంతో అతని క్రూ మిషన్ని మొదలుపెట్టారు. అతని టీం ఆర్గోని పైలటింగ్ చేస్తూ ఉన్నారు. అలా అతని టీం కంప్యూటర్ ముందు కూర్చొని లైవ్ వీడియోలు చూస్తూ ఉన్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వాచ్ చేస్తూనే ఉన్నారు. అలా అదే సముద్రపు అడుగును చూసిందే చూస్తూ ఉండాలి. ఇది చాలా కష్టమైన పని. ఒక్క క్షణం మిస్ చేసినా టైటానిక్ని దాటి వెళ్ళిపోవచ్చు. దీంతో అలా ఆ క్రూ మెంబర్స్ వాచ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఒకరోజు రాత్రి సిబ్బంది అలా కంప్యూటర్ ముందు కూర్చొని చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే వాళ్ళు చూస్తున్న ఓషన్ ఫ్లోర్ కొంచెం వింతగా కనిపించడం మొదలైంది. దీంతో దగ్గరికి వచ్చి క్రూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. అది న్యాచురల్ ఆబ్జెక్ట్ లాగా వారికి అనిపించలేదు. చూడటానికి ఏదో మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ లాగా ఉంది. దీంతో క్రూ వెంటనే బలర్డ్ని పిలిచారు. దీంతో బలర్డ్ కూడా వారితో పాటు కంప్యూటర్స్ ముందు కూర్చున్నాడు. అలా చూస్తూ ఉండగా కంప్యూటర్ స్క్రీన్ మీద మరొక ఆబ్జెక్ట్ కనిపించింది. ఆ ఆబ్జెక్ట్ కనిపించగానే వారు సాధించారని వారికి అర్థమైంది. రాబర్ట్ అలాగే అతని క్రూ టైటానిక్ యొక్క అన్ని పార్ట్స్ గురించి డీటెయిల్గా స్టడీ చేశారు. దీంతో ఆర్గో టైటానిక్ యొక్క బాయిలర్ మీదుగా వెళ్ళింది. దీంతో వారందరూ ఒక్కసారిగా సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్ల రహస్యాన్ని వారు ఛేదించారు. బట్ వారు కనిపెట్టింది ఎలాంటి ప్రమాదం జరిగిన నౌకో గుర్తు తెచ్చుకొని కొంతసేపు సెలబ్రేషన్స్ ఆపేసి ఆ విషాద రాత్రి చనిపోయిన సుమారు 1500 మందికి నివాళులు అర్పించారు. అలా కొంతసేపు సెలబ్రేషన్స్ ఆపేసి మౌనం పాటించారు. దీంతో 70 ఏళ్ళు వెతికిన తర్వాత టైటానిక్ని కనిపెట్టారు. ఎన్నో ఏళ్ల శ్రమ, ఎంతో డబ్బు ఖర్చు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఫెయిల్డ్ మిషన్స్ తర్వాత టైటానిక్ లొకేషన్ని కనిపెట్టారు. టైటానిక్ లొకేషన్ ఫస్ట్ ఫేజ్లో ఐఫార్మర్ కంపెనీ చేసిన సర్చ్ ఏరియాకి కేవలం 3000 అడుగుల దూరంలో ఉంది. వీళ్ళు కనిపెట్టిన బాయిలర్ దగ్గరలో మరింత డెబ్రిస్ లభించింది. అలా ఆ దగ్గరలోనే షిప్ యొక్క స్టర్న్ సెక్షన్ని కనిపెట్టారు. షిప్ మునిగిపోయినప్పుడు 2 భాగాలుగా విరిగిపోయింది. అలా ఆ డెబ్రిస్ని ఫాలో అవుతూ వెళ్తే స్టర్న్ నుండి 700 మీటర్ల దూరంలో షిప్ బౌ సెక్షన్ కూడా కనిపించింది. షిప్ యొక్క బౌ, ఐకానిక్ రైలింగ్ ఇంకా అలానే ఉంది. దీంతో ఎన్నో ఏళ్ళు ప్రపంచం నుండి మాయమైపోయిన టైటానిక్ తిరిగి ఈ ప్రపంచం కళ్ళ ముందుకు వచ్చింది. టైటానిక్ని కనిపెట్టిన తర్వాత అందరి నుండి వచ్చిన మాట టైటానిక్ని బయటికి తీయాలని. బట్ అది అసాధ్యమని చివరికి అందరికీ అర్థమైంది. డెబ్రీ ఫీల్డ్ నుండి కొన్ని వస్తువులను రికవర్ చేశారు. ఈ డెబ్రీ ఫీల్డ్లో షిప్కి కొంచెం దూరంగా షిప్ యొక్క బాడీ పెద్ద పీస్ ఉంది. దీంతో 1986లో ఈ పీస్ని రికవర్ చేశారు. టైటానిక్ని బయటికి తీయలేరు కాబట్టి టైటానిక్ దగ్గరికి చాలాసార్లు శాస్త్రవేత్తలు వెళ్ళి వస్తూ ఉంటారు. బట్ రీసెంట్గా వెళ్ళిన వారికి కొన్ని షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. టైటానిక్ యొక్క బౌ, ఐకానిక్ రైలింగ్ కొంత భాగం మాయమైపోయింది. దీంతో ఈ నౌక మునుపటి కంటే అధిక రేట్లలో దెబ్బతింటుంది. సముద్రపు అడుగున ఉండే అత్యధిక ప్రెషర్ అలాగే ఐరన్ ఈటింగ్ బ్యాక్టీరియా వల్ల ఇది జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వేగంగా ఈ ఐరన్ అంతటిని తినేస్తుంది. దీనివల్ల ఈ టైటానిక్ మరికొన్ని సంవత్సరాలలోనే మాయమైపోయే అవకాశం ఉంది. ఈ నౌక 2100 సంవత్సరం కల్లా అంటే మరో 80 ఏళ్లలో మాయమైపోవచ్చని సైంటిస్ట్ అభిప్రాయపడ్డారు. అదే నిజమైతే ఈ నౌక ఇక ఈ భూప్రపంచం నుండి మళ్ళీ మాయమైపోతుంది. ఇక మళ్ళీ ఎప్పటికీ కనపడదు. రాబర్ట్ బలర్డ్ యొక్క డెబ్రీ ఫీల్డ్ ఆలోచన వల్లే ఈరోజు టైటానిక్ ఎక్కడుందో మనుషులకు తెలుసు. ఈ నౌక మానవులకు ఎన్నో పాఠాలు నేర్పించింది. ఈ నౌక ప్రమాదం నుండి నేర్చుకున్న పాఠాల వల్లే భవిష్యత్తులో ఇలాంటి ఘోర సంఘటనలు మళ్ళీ జరగలేదు. ఈ నౌక ప్రపంచం నుండి మాయమైపోవచ్చు, కానీ ఈ కథ మాత్రం మానవ జాతి ఉన్నంత వరకు గుర్తుంటుంది. ఇప్పటికే ఈ విషాదం జరిగి 112 ఏళ్ళు అవుతుంది. ఇక ముందు కూడా ఈ నౌక యొక్క క్రేజ్ ఇలానే ఉంటుంది. అంతగా మానవులను ఈ నౌక విషాద సంఘటన ప్రభావితం చేసింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం వైట్ స్టార్ లైన్ షిప్పింగ్ కంపెనీ. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.